హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ టు నైట్ వరకు తీస్తున్నాను అనమాట వీడియో. ఇక్కడ నేను పొద్దున్న లేచి పాలు పెట్టేసిన అనమాట. పొద్దున్నే అందరికీ ఛాయ్ అలవాటు ఉంటుంది కదా నార్మల్గా, అందుకని పాలు పెట్టేసిన. పాలు మసిలినాయి. పాలు మా మామయ్య కొన్ని పాలు తీసేసి అందులో మాకు ఛాయ్ పెట్టుకున్నాను అనమాట. చక్కెర చాయ్ తీసి ఛాయ్ పెట్టేసేసిన. ఛాయ్ బిస్కెట్ అలవాటు అనమాట పొద్దున్న లేవగానే. అదొక్క డే రొటీన్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పొద్దున్న వంట చేయాలి కదా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా మా ఆయనకి. అందుకని చెప్పేసి నేను అన్నం కూర వండుతున్నా. ఈరోజు మా ఇంట్లో చిక్కుడుగాయ వండిన అనమాట. చిక్కుడుగాయకి ముందే ఒక రోజు ముందే ఒలిచి పెట్టేసుకున్న చిక్కుడుగాయ. అందులోకి పొద్దున ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేస్తున్నా అనమాట. ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసిన, ఇంకొక పొయ్యి మీద కర్రీ చేయడానికి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కట్ చేసిన తర్వాత కూర పొయ్యి మీద వేసేయడమే, అంతే. ఇంకా ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది అంటుంటారు కదా, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, ఇంట్లో పని చేసుకుంటా ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, అది ఇది అని అంటుంటారు కదా. మెయిన్ ఈ వీడియో వాళ్ళ కోసమే అనమాట. ఒక హౌస్ వైఫ్ని ఎప్పుడు చులకనగా చూడొద్దు. ఎందుకంటే ఒక జాబ్ చేసే వాళ్ళకి టైం అంటూ ఉంటుంది, కానీ హౌస్ వైఫ్స్కి టైం ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, మళ్ళీ తర్వాత వాళ్ళని వాళ్ళు ఏమంటారు వాళ్ళు కూడా చూసుకోవాలి. మళ్ళీ ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళకి ఛాయ్లని, మర్యాదలని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేయాలి చెప్పు? జాబ్కి పోయిన వాళ్ళు చేస్తారా? చెయ్యరు కదా. ఇంట్లో ఉండే ఆడవాళ్ళే చేస్తారు కదా. అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇంట్లో బట్టలని, పిల్లలకు స్నానాలు, వాళ్ళకి తినిపించడం, వల్ల మనం తినడము, మన పని వాళ్ళ పని మొత్తం చేసి ఇంట్లో ఆడవాళ్ళు అలసిపోతారు అనమాట. అది పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకని ఇంకోసారి ఆడవాళ్ళని ఇంట్లో ఏం పని చేస్తున్నావు, ఖాళీగానే ఉంటావు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని ఉచిత సలహాలు అయితే ఇవ్వకండి ప్లీజ్. నేను చెప్పాలనుకుంది ఇదే అనమాట. అయితే మా ఆయన ఆ రోజు డ్యూటీకి పోతాడని చెప్పేసి నేను ఏదో లేచి దబదబ వండేసిన. కాకపోతే మధ్యాహ్నం 11:30, 12 అవుతుంది. ఆయన కూడా ఆయన ఆఫీస్కి పోతలేడు అనమాట. బయట ఐరన్ చేసుకుంటూ ఉన్నాడు. ఏమైంది ఆఫీస్కి పోవా అని అడిగితే, మధ్యాహ్నం నుంచి పోతానన్నాడు. మధ్యాహ్నం కూడా అయిపోయింది. నాకు అర్థమైంది నా ఆఫీస్కి పోడేమో అనేసి. అదేదో పొద్దున్నే చెప్తే కొంచెం మెల్లగా చేసుకుంటాను కదా పని అని అంటే ఏమనలేదన్నమాట. రెస్పాన్స్ ఏమి ఇవ్వలేడు. అయితే నేను ఇక్కడదేమో దబదబా అన్నం వండేసిన, దబదబా కూరగాయ అదే ఆనియన్స్ అవి కట్ చేసేసుకొని కూర పొయ్యి మీద కూడా వేసేసిన, కూర కూడా వండేసినాను అన్నమాట. నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఇది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారని ఏ మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అనకండి ప్లీజ్. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఆడవాళ్ళు ఎన్ని పనులు చేస్తారు అని. ఇంకా పిల్లలు సతాయించడం కూడా ఉంటుంది, అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అయితే ఇక్కడైతే వంట అయిపోయింది. తర్వాత నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇక్కడ చాయ్ బిస్కెట్ తింటున్నాను అనమాట. నాకు అది అలవాటు. నార్మల్గా పొద్దున్న లేచి ఫేస్ చాయ్ అలవాటు అనమాట. టిఫిన్ పెద్దగా అలవాటు లేదు, కానీ చాయ్ అయితే కంపల్సరీ ఉండాలి. చాయ్ బిస్కెట్ అది లేకపోతే నా డే గడవదు అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు చాయ్ తాగుతాం. ఇంకా చాయ్ తాగడం అయిపోయిన తర్వాత మా పిల్లని మండబెట్టేసిన, అంటే ఆమె పడుకోబెట్టేసి ఆ తర్వాత నేనేం చేసిన అంటే బాసనలు తోమిన అనమాట. నైట్ మార్నింగ్ ఉంటాయి కదా అవన్నీ తోముకున్నాను అనమాట. ఇదేదో చిన్న క్లిప్ అట్లా తీసిన సరదా కోసం. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, నాలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే సపోర్ట్ చేస్తేనే కదా ఎంకరేజ్మెంట్ అనేది ఉండేది. నచ్చితే లైక్ చేయండి, మీకేం అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ నేను బాసన తోమేస్తున్నాను అనమాట. అంటే నార్మల్గా ఒకదాని వెనుక ఒకటి చేసేసుకుంటూనే ఉంటా. నాకు పని అయిపోతే అమ్మయ్య కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అన్న ఒక ఇది ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఒకదాని ఒకటి చేసుకుంటా. నా పాప సతాంస ఆమెను చూసుకుంటా. ఆమెను వండబెట్టినా కాబట్టి ఆమె లేచేలోపు ఇవన్నీ బాసనలు తోమేసేద్దామనేసి
తోమేసిన అనమాట. ఇక ఈడనేమో మా ఓన్కి అన్నం తినిపిస్తున్నా నేను. పెరుగన్నం వాడు ఏది వేసినా తినడు. చిన్నప్పటి నుంచి నేను కారం చేయక అదొక పెద్ద తప్పు చేసిన అనమాట. అందుకని పెరుగన్నమే తింటాడు. ఆ పెరుగన్నం కూడా ఎంత సతాంచాడంటే చుక్కలు కనిపిస్తాయి. నాకు ఇప్పుడు 2 పిల్లలు కదా, వాడిని ఆమె ఇద్దరిని సంలాంచుకోలేకపోతున్నా. కానీ ఏం చేయాలో సంలాంచుకోవాలన్నమాట. అది ఇది ఏదో ఒకటి చెప్పి ఫోన్లో బొమ్మలు పెట్టించి అది పెట్టించి ఇది పెట్టించి బెదిరించి వాళ్ళ భయం వీళ్ళ భయం చెప్పుకుంటా తినిపిస్తా అనమాట. చూడండి మీరు కూడా. ఈడ మావోడు అన్నం తిన్నాడా, తిన్న తర్వాత అంత అన్నం పెట్టిండు. తినరా అంటే వద్దు కడుపు నిండింది అని అంటున్నాడు. ఇంకేం చెప్పాలి, బూందీ వేయమంటే బూందీ కూడా వేసిన పెరుగన్నంలో తింటాడు కదా అని చెప్పేసి బూందీ వేసినాక కూడా వద్దు నాకు చాలు కడుపు నిండింది అని చెప్తున్నాడు. అవ చూసినా బూందీ కూడా వేసిన, ఆయన కూడా తినలే అనమాట. అట్లా ఉంటుంది పిల్లలతో. దా 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 క్యాటో దా ఓ చికితలి ఓహో నా దా వచ్చింది ఆడే అనుకుంటే ఈమె కూడా సతాంసం చూడుది. తిను అంటే పండబెట్టి తినిపిస్తే అస్సలు తింటలేదు, లేస్తుంది మీదికి. కొడుతున్నా అనుకోకుండా ఏందో అట్లా యాక్షన్ చేసిన అనమాట, బెదిరించినట్టు. ఆయన కూడా తింటలేదు. ఆమె అవజస్టులా కావాలని ఏడుస్తుంది. కానీ ఎట్లున్నా అట్లా తినిపించాలి కదా, కడుపులో ఆసరు ఉండాలంటే. అట్లా అని చెప్పేసి నాకు కాలు వెనుక బ్యాగ్కి సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టి తినిపిస్తున్నా అనమాట. ఈమె కూడా సతాంస్తుంది ఇప్పటి నుంచే. పెద్దగా అయినాక ఏం చేస్తుందో ఏమో. తిండి అంటే తినరండి పిల్లలు అస్సలు. అదేందో ఏమో. మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా, మస్తు సతాంసరా? నాకైతే ఒక 1/2 అవర్ మినిమం అయితే 1/2 అవర్ అయితే కంపల్సరీ టైం పడుతుంది తినిపించాలంటే మా ఓన్కి. ఇక ఈమెకైతే ఏమేం చేస్తుందో తెలియదు. ఈమె ఇప్పటి నుంచి సతాంస్తుంది తిననీకే. పెద్దగా అయినాక ఏం చేస్తుందో తెలియదు. ఇక చూస్తుండండి. ఇక్కడ అలా దింపించేసిన తర్వాత ఇక టైం ఉంది కదా, అందుకని ఇప్పుడు 12:30 అవుతుంది టైము. ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. నేను తిన్న తర్వాత కొంచెంసేపు మా పాపతో ఆడుకున్నా. మా పాప ఆడుకుంటుంది. ఇక ఆమెతో కొంచెం సేపు టైం గడిపిన ఆమెని చూసుకున్నాను అనమాట. ఆమెతో కొంచెం సేపు ఆడుకొని ఆ తర్వాత మా బాబుకు స్నానం చేయించిన వేడి నీళ్ళు పెట్టి. అంటే ఈవినింగ్ టైంలోనే చేపిస్తాం. ఇప్పుడు ఎండాకాలం కదా, ఈవినింగ్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది, ఫ్రెష్ ఉంటాడు. పొద్దంతా ఆడతాడు కదా మట్టిలా దుమ్ములా. ఈవినింగ్ టైంలో చేపిస్తే ఏంటంటే కొంచెం ఫ్రెష్ ఉంటాడు అని చెప్పేసి ఎండాకాలంలో ఈవినింగ్ టైమే చేపిస్తున్నాయి. ఇక్కడ మా పాప ఆడుకుంటుందన్నమాట. ఆమె ఫ్రెష్ అయింది, స్నానం చేసుకుని ఆడుకుంటుందన్నమాట. చూస్తుండండి మా పాప ఎట్లా ఆడుతుంది. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. టైం వచ్చేసి
5 ఏమో అవుతుంది. ఆ టైంలో నేను వానికి కొంచెం గోరెచ్చగా నీళ్ళు పెట్టేసి, చల్లనీళ్ళు చేసుకోడు, అందుకని కొంచెం గోరెచ్చగా నీళ్ళు పెట్టి స్నానం చేపిస్తున్నాను అనమాట వానికి. వానికి కండ్లకు సబ్బు పెడితే మాత్రం రచ్చ రచ్చ చేస్తాడు. అయినా కూడా కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసి సబ్బు పెట్టి స్నానం అయితే చేపిస్తా మంచిగా నీట్గా. వాడైతే స్నానం చేసుకుంటున్నాడు. వాడు చేసిన తర్వాత నేను చేసుకున్నాను. నేను కూడా ఈవినింగ్ టైంలోనే చేసుకుంటున్నాను, ఎండాకాలం కాబట్టి. చూస్తుండండి. సబ్బు పెట్టుకున్నానంట. సబ్బు అన్న సబ్బు పెట్టుకున్నాడు. ada Saan ba? Net mo bro? Saan ka? Nagawa na linis sana dito. Ano? Saan linis pala? Saan linis pala? Naku? Narinig niya, was ko prahe. ఇక్కడ వచ్చేసి నేను స్నానం చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి బట్టలు పిండేసినవి ఉంటే అవన్నీ మడత పెడుతున్నా అనమాట. నావి మా పిల్లలవి పిండిన బట్టలు మడత పెడుతున్నా. అంటే చాయ్ తాగేసిన, సాయంత్రం చాయ్ పెట్టుకొని చాయ్ తాగి బట్టలు మడత పెట్టుకుంటున్నాను అనమాట. చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అనమాట. పడుకునే టైమే ఉండదు. పడుకోవాలనుకున్నా కూడా మా పాప మేలుకుంటే మా బాబు పండుకుంటాడు, మా బాబు పండుకుంటే మా పాప మేలుకుంటుంది. అదనమాట సంగతి. చూస్తున్నాను మీరు కూడా. ఇక్కడ వచ్చేసి ఇది ఎండాకాలం కదా, మా మామయ్య కర్బూజా పండు తెచ్చిండనమాట. అది తింటున్నా. మనకు కానీ పిల్లలకు కానీ ఎండాకాలం చాలా మంచిది కర్బూజా ఎర్రది. మీరు కూడా తినండి. ఆల్మోస్ట్ ఎండాకాలం అమ్ముతారు కాబట్టి కంపల్సరీ కొనుక్కొని తినొచ్చు. మనకు కూడా మంచిది, హెల్త్కి కూడా మంచిది, అండ్ ఫేస్కి కూడా గ్లో ఇస్తుంది అనమాట. మన బాడీకి వాటర్ చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి వాటర్ మిలన్ తింటే వాటర్ మన బాడీకి వాటర్ అందుతుంది. సేమ్ టైం ఏంటంటే హెల్త్కి కూడా మంచిది అనమాట. పెట్టుకోండి నేను పెట్టిపోయినా ఇవి ఎట్లా తీసేయాలి? దీని వాటర్ ఆల్రెడీ రైస్ ఉంటే చట్నీ అలాగే పుల్ల పెట్టి అలా చూపి అవి ఇస్తాను మొక్క కట్టు అలా అవును నాకు ఇంతకుముందే గుర్తొచ్చాను చాలా నీకు అడదామంటున్నా
సాయంత్రం అనమాట. ఇది సాయంత్రం అంటే ఆల్మోస్ట్ 7 ఏమవుతుంది. ఆ టైంలో మా పిల్లలు ఆడుకుంటున్నారు, మా పాప ఆడుకుంటుంది. పని అయింది కదా, నైట్ అన్నం వండాలి అంతే. మార్నింగ్ది కర్రీ ఉంది, అన్నం ఒకటి వండాలి. మా ఓన్కి క్యారెట్ అన్నం చేసిన అనమాట. తింటా అంటే అది చేసిన. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూపించినట్టయితే అసలు ఆడిపియడు, ఏదో వాళ్ళు ఆడుతున్నాడు అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా. వానంతలో వాడు ఆడతాడు, ఆమంతలా ఆమె ఆడుకుంటుంది అనమాట. చూడండి. చెప్పినా కదండి క్యారెట్ అన్నం చేస్తా అని చెప్పేసి. ఇదనమాట ఉడకబెట్టిన అన్నము కుక్కర్లో వేసి అందులో క్యారెట్ ముక్కలు వేసి అందులో కొంచెం అదేంటి కాలీఫ్లవర్ ఉండే కాలీఫ్లవర్ కూడా వేసి అందులో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం అయితే మా వాడు తినడు కాబట్టి కొంచెం వేసుకొని అది మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసిన అంతే. తినడేమో అనుకున్నా కానీ తిన్నాడు కొంచెము. అట్లా చేసిన అనమాట నేను. ఇక ఇక్కడ వచ్చేసి మా ఆయన అదేంటి పాయ తెచ్చిందనమాట. పాయ బన్ అది తింటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసిరా? వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు ఎట్లా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకొని. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో చూడాలంటే మీరు ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట నేను అప్లోడ్ చేస్తే వీడియోని. మధ్యలో కొంచెం అటు ఇటు అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా, ముందు అలవాటు అయిపోతుంది, ఏం పర్లేదు. వీడియో మొత్తం అయితే చూడండి కంపల్సరీ. మీకు నచ్చితే కనుక కంపల్సరీ అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోక్ష రాజశ్రీ అఫీషియల్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.